హాయ్ ఫ్రెండ్స్, మేము గోద్రేజ్ 1.5 టన్ ఏసీ 5 స్టార్ది తీసుకున్నాము. ఇప్పుడు అన్బాక్సింగ్ జరుగుతుంది చూడండి. అమెజాన్ నుంచి తీసుకున్నామండి. ఇది తీసుకున్న వెంటనే ఇమీడియట్గా రెస్పాన్స్ అయితే వచ్చింది టెక్నీషియన్స్ నుంచి. మీరు సర్వీసింగ్ చేయించుకోవాలి, ఇన్స్టాలేషన్ రమ్మంటారా అని చెప్పేసి వెంటనే కాల్ చేసి ఇమీడియట్గా వచ్చారు. ఇదిగోండి అన్బాక్సింగ్ చేస్తున్నారు, చూస్తున్నారు కదా. స్ప్లిట్ ఏసీ అండి, 1.5 టన్ 5 స్టార్. ఈ విధంగా అన్బాక్సింగ్ చేస్తున్నారండి. ఇద్దరు టెక్నీషియన్స్ వచ్చారు, చూస్తున్నారా. అదిగోండి 5 స్టార్ పవర్ సేవింగ్ గైడ్ అని ఉంది చూడండి. ఇంతకుముందు కొన్నామండి, అది వేరే కంపెనీది. అంటే ఒక రూమ్లో ఒకటే సరిపోతుంది, ఇంకో రూమ్కి కూడా అన్నట్లుగా తీసుకున్నాం. ఇది చలికాలంలో తీసుకుంటే కొంచెం బాగుండేదేమో, వద్దులే అన్నట్లుగా ఉన్నాం. కానీ ఎండాకాలంలో ఎండలు ఎక్కువైపోతున్నాయి కదా, సో ఖచ్చితంగా కొనుక్కోవాలని చెప్పేసి డిసైడ్ అయిపోయాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా తీస్తున్నారు ఇల్లు అన్బాక్సింగ్. ఇప్పుడు టెక్నీషియన్స్ ఏం చేశారంటే అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయా రాలేదని బాక్స్లో ఓపెన్ చేసి చూసుకున్నారు అనమాట. సో ఓవరాల్గా ఏమనిపించిందంటే అన్నీ కరెక్ట్గానే వచ్చినాయి అని వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఏసీ అనేది ఎక్కడ బిగించాలండి అని అడిగారు నన్ను. సో ఏ రూమ్లో బిగించాలో తీసుకెళ్ళి నేను ఆ రూమ్లో చూపించాను అనమాట. చూపిస్తే వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రూమ్లో ఈ ఏసీ ఎక్కడ పెట్టాలి అంటే ఏ విధంగా పెడితే రూమ్ అంతా వస్తుందని అది చక్కగా ఒక పాయింట్గా నోట్ చేసుకున్నారు అనమాట. నోట్ చేసుకుని దాని మీకు మెజర్మెంట్స్ తీసుకున్నారు అనమాట, అంటే కొలతలు తీసుకున్నారు. సో కొలతలు తీసుకున్న తర్వాత అండి మీరు చూస్తున్నారు కదా, ఈ విధంగా యాక్చువల్లీ అక్కడ 2 సాకెట్స్ వచ్చినాయి కదండి. దీనిలో నుంచి ఏసీ పాయింట్ అనేది బయటికి లాగేసి వైర్లు, అదేవిధంగా ఈ పాయింట్ అనేది డమ్మీ చేశారనమాట. డమ్మీ చేసేసి ఇప్పుడు 4 హోల్స్ చేశారనమాట. 4 హోల్స్ చేసేసి గోడకి, అంటే ఇన్పుట్ అవుట్పుట్ ఎగ్జిట్ ఉండాలి కదండి. ఆ పైపులు ఏసీ నుంచి వచ్చే పైపులు అనేది బయటికి పంపించాలి కాబట్టి చక్కగా నీట్గా 4 హోల్స్ చేసి ఒక పెద్ద రంధ్రం లాగా చేసి దాని నుంచి బయటికి పంపించారనమాట. ఇవి ఎందుకు చేస్తారంటే అండి, ఏసీ నుంచి వచ్చే వాటర్ ఉంటుంది కదండి, అది ఇన్ను అవుట్ ఉండేది కాబట్టి వాటర్ అనేది ఎగ్జిట్ అవడానికి ఈ హోల్స్ అనేది చేస్తారనమాట, లోపల పడుకోకుండా. ఇప్పుడు ఏసీ నుంచి వచ్చే పైపులు కూడా బయటికి వెళ్ళిపోతాయి అనమాట. అందుకని ఇక్కడ 4 హోల్స్ చేసేసి పెద్ద హోల్గా చేసి నీట్గా చేస్తున్నారనమాట. ఫైనల్గా హోల్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. ఈ హోల్ తీసేసిన తర్వాత ఇప్పుడు నీట్గా స్కేల్తో దాని యొక్క మెజర్మెంట్ తీసుకుని కరెక్ట్గా ఆ ఛానల్ని అక్కడ గోడకి చక్కగా నీట్గా పెట్టుకోవడానికి కొలతలు కరెక్ట్గా తీసుకుని డ్రిల్లింగ్ మిషన్తో చక్కగా డ్రిల్ చేశారనమాట. అంటే గోడకు అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా లోపల కూడా చూడటానికి నీట్గా ఉండేలా చక్కగా ఏసీ అనేది ఆ ప్యానల్ అనేది అక్కడ ఇమిడ్చారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ ఏసీ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని చక్కగా నీట్గా పైకి లేపేసి ఆ యొక్క ప్యానల్లో కరెక్ట్గా సిట్ అవ్వాలండి. సిట్ అవ్వకపోతే కనుక ఏసీ అనేది మనకి దాని యొక్క ఇన్ అనేది అంటే లోపలికి కూలింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో అది పర్ఫెక్ట్గా రావాలంటే వీళ్ళు కరెక్ట్గా పెట్టాలి. అంటే జస్ట్ అది ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా చూసుకుంటుంది, ఏ మాత్రము అది కానీ సిట్టింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే కనుక ఒక్కోసారి ఏసీలో అది కొంచెంసారి జారిపోయింది, ఆ విధంగా జారిపోద్ది అనమాట. సో అందుకని పర్ఫెక్ట్గా ఉందా లేదా అని 1-2-3 సార్లు గట్టిగా ఫిక్స్ చేసి దాన్ని పట్టుకుని గట్టిగా లాగుతారండి. అలా లాగి చూసుకుంటారనమాట గట్టిగా ఉందా లేదా, ఒకవేళ ఏమన్నా మనం తప్పు చేసామా అనేది 1-2 సార్లు చూసుకుని కరెక్ట్గా ఉంటే కనుక ఓకే చేసుకుని అప్పుడు మిగతా కలెక్షన్లు ఇస్తారనమాట. ఇప్పుడు చూడండి టెక్నీషియన్లు ఏ విధంగా చెక్ చేసుకుంటున్నారు, ప్రతి ఒక్కటి కూడా చెక్ చేసుకుంటూ వాళ్ళు చూసుకుంటూ వెళ్తున్నారనమాట. ఇప్పుడు వెనకమాల ఉన్నతను ముందు ఉన్నతను ఇద్దరు టెక్నీషియన్లు ఉంటారు కదండి, ఇద్దరు మంచి ఎక్స్పర్ట్లే. ఎగ్జాక్ట్గా మీరు చూస్తున్నట్టు ఇదిగోండి ఇప్పుడు ఈ టెక్నీషియన్ ఎక్కారు కదండి, ఎక్కేసి చక్కగా గట్టిగా పెట్టేసాడనమాట. పెట్టేసి పర్ఫెక్ట్గా ఉందా లేదా అని ఒకసారి చూసుకున్నాడు, కరెక్ట్గా ఉంది. ఇప్పుడు లోపల అయిపోయింది కదా, మనం బయట సైడ్ చూద్దాం. ఇప్పుడు బయట సైడ్ అప్పుడు ఇందాక హోల్ చేశారు కానీ ఆ హోల్ నుంచి ఇప్పుడు చూడండి ఎంత నీట్గా, ఇదేమో వోల్టాస్లే అండి. ఇంతకుముందు నా బెడ్రూమ్లో ఉన్న ఏసీ, ఇది పక్క బెడ్రూమ్లో ఉన్న ఏసీ అనమాట. అంటే పాత ఏసీ ఉందండి, అది రైట్ సైడ్న పెట్టాము, దాన్ని తీసేసాం అనమాట. దాన్ని తీసేసి ఇప్పుడు కొత్త ఏసీ పెడుతున్నాం అనమాట. ఇప్పుడు ఈ హోల్ని ఎందుకు డమ్మీ చేస్తున్నారంటే దీని నిండా నీట్గా ప్లాస్టింగ్ చేసుకోమన్నారు మమ్మల్ని. ప్రస్తుతానికి గాలి అనేది ఎలకోకుండా ఆ కవర్లతో కొంచెం మూసేస్తారనమాట. ఇప్పుడు పైప్స్ అన్నీ కూడా
చాలా నీట్గా అంటే జాగ్రత్తగా నీట్గా అనేది ఆ పైప్స్ని జాగ్రత్తగా పెట్టారనమాట. వర్క్ మాత్రం చాలా బాగుందండి, చాలా కష్టపడ్డారు. ఫైనల్గా నీట్గా ఫిక్స్ చేసేసాడండి. ఇప్పుడు కింద ఉన్న ఆ ఫ్యాన్ తీసేసాడు, పైన పెట్టేసేసాడు. సో దాన్ని పైన పెట్టేసి చక్కగా అది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నారనమాట. అంటే కరెక్ట్గా ఫిట్ అయిందా లేదా అని. వర్క్ విషయంలో మాత్రం చాలా బాగా వర్క్ చేశారండి. ఇదేమో 1.5 టన్ను, మాకు చాలా తక్కువే పడింది. మేము కూడా అమెజాన్లో తీసుకున్నాం అనమాట. పర్లేదు, మాకు బాగుంది ప్రస్తుతానికైతే కనుక. వర్క్ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది అవ్వలేదు. పాపం కనీసం కాఫీ టీలు కూడా తీసుకోలేదండి. వీళ్ళు జస్ట్ చేసిన వర్క్కి 1700 మాత్రమే తీసుకున్నారు. నిజానికి ఇదే బయట వేరే ఫైనల్ ఏసీ ఫిక్స్ చేసేసారు. 29లో పెట్టి జస్ట్ ఆన్ చేసామండి. నిజంగా చిన్నపిల్ల చూడండి ఎంత హాయిగా నిద్రపోతుందో మా చింతల్లి. కానీ సూపర్ అండి, చాలా బాగుంది ఏసీ, చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.